త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. తాత్పర్యము: ఆ సాంబ సదాశివుడు ఋగ్వజు సామములనే 3 వేదముల చేత ఈ విధంగా ఉంటాడు అని చెప్పబడుతూ ఉంటారు. హృదయ పద్మములో మాత్రమే తెలుసుకోవడానికి వీలైనవాడు, మనసు చేత మాత్రమే తెలియబడేవాడు. జాగ్రత్స్వప్న సుషుప్తులనే 3 పట్టణములను నశింపజేసేవాడు. త్రిపురాసురులనే రాక్షసులను చంపినవాడు. సృష్టి ప్రారంభం కావడానికంటే ముందుగానే ఉన్నవాడు. 3 కన్నులవాడు. జటాజూటం వలన గంభీరంగా ఉండేవాడు. కదులుతున్న పాములనే ఆభరణములుగా ధరించినవాడు. లేడిని తన చేతియందు ధరించేవాడు. దేవతలందరికీ కూడా దేవుడు. ఆనంద స్వరూపుడు. నా యందు అపారమైన దయగలవాడు. సంసారమనే తాడు చేత కట్టబడిన సమస్త ప్రాణులకు ఆ తాడును విడిపించే ప్రభు. జ్ఞానమే తన స్వరూపంగా ఆధారంగా ఉన్నవాడు. లోకమునకు తగినట్లుగా ప్రవర్తించేవాడు. సమస్త లోకాలకు శుభాలను ఇచ్చేవాడు. అటువంటి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని నా మనస్సునందు సేవిస్తూ ఉన్నాను. అన్నీ నేనే చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతోంది అని నన్ను మించిన వాడు లేడు, అంతా నాదే అని అనుకోవడమే సంసారం. ఆ సంసారమే శివుడికి ఉండే జటాజూటం. మానవుడిలో ఉండే సత్వరజస్తమో గుణాలను పోగొట్టేవాడు. నొసటియందు 3వ కన్నుల గలవాడు. అదే ఆజ్ఞ చక్రస్థానము, కనుబొమ్మల మధ్య భాగం. మన ప్రవర్తనకు అవసరమైన సంకేతాలు, ఆజ్ఞలు అక్కడి నుండే లభిస్తుంటాయి. లేడి చంచల స్వభావం గలది. అట్లాగే మన మనస్సు కూడా అనేక విషయాల మీద కదులుతూ ఉంటుంది. ఆ మనస్సుని నేను స్థిరంగా ఉంచుతాను, నన్ను శరణు వేడండి అని సూచించడానికే లేడిని చేతిలో పట్టుకుంటాడు. కదిలే పాములలాగానే మన కోరికలు కూడా కదులుతూ ఉంటాయి. ఒకదాని తరువాత మరొకరి కోరిక వస్తూనే ఉంటుంది. ఆ కోరికలు పాములలాగానే మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఆ విషయాన్ని సూచించడం కోసమనే పాములనే ఆభరణాలుగా ధరిస్తాడు. శివుని ఆకారంలోని రహస్యం ఇదే. ఇది శివానుగ్రహంతోనే అర్థమవుతుంది. శివానుగ్రహమే స్థిరమైన ముక్తిని ప్రసాదిస్తుంది.